కలిగి లోబడాలని మా మీద నిత్యము చేతులు చాచి హక్కును చేర్చుకున్నట్టుకు దేవా ఎంతగానో మీరు ఓపిక కలిగిన ఆయన మా మీద ఆశ కలిగి మా మీద లక్ష్యం కలిగి మా కోసం ఆనందలోకంలో కూడా చింతిస్తూ ఉన్న గొప్ప ప్రేమనైనా మీది. ప్రేమ స్వరూపుడు తండ్రి, నీతి స్వరూపుడకు తండ్రి, సత్య స్వరూపుడకు నాయన మీ గుణగణాలు నిబిడలమైన మాలో పుష్కలంగా ఉండాలని నేను శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కడు లోకాన్ని జయించుట ఎట్లో మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు ద్వారా కూడా నిరూపింపజేసిన విధానం బట్టి స్తోత్రములనైనా ప్రభు సాధారణ పరిస్థితుల్లో మాట్లాడిన విషయాలు, నేర్పించిన సంగతులు వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఇంకా వాటికంటే మించి ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల మధ్య కూడా నాయన మాటలు కూడా రాలేని పరిస్థితులు, అలాంటి సిచ్యువేషన్లలో కళ్ళు కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితుల మధ్య నా మనోనేత్తాలు వెలిగించే మాటలను శిలువ మీద క్రీస్తు ద్వారా తండ్రి ఆయన పలికిన విధానమును బట్టి ఆ యొక్క ఆదర్శాలను మా జీవితాల్లో మేము అలవరుచుకోవటానికి ధ్యానిస్తున్నాం తండ్రి. గడిచిన సమయంలో 4 మాటలు ధ్యానించుకోవటానికి మీరు కృప చూపించారు. ఈ సమయంలో దప్పికొనుచున్నాను అన్నటువంటి ప్రభు పలికినటువంటి 5వ మాటలోని సారాన్ని, సత్యాన్ని గ్రహించిన ఆయన సత్యమునకు భిన్నంగా కాకుండా సత్యమును అనుసరించి సత్యవంతుడైన మీ యందు మేము ఉన్నామని, క్రీస్తు వంటి సత్యాన్ని ధరించుకొని ఉన్నామని దాన్ని అనుసరించి జీవించినట్లు కూడా సహాయతను అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావాలు తద్వారా మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రేమని దేవుని పిల్లలారా, మనందరికన్నా తండ్రి వాళ్ళందరినీ ఉన్నతంగా ప్రేమించి ఉచితంగా అనుగ్రహించిన ఈ దివ్యమైన కృపను బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ఆన్లైన్ బైబిల్ థెరపీకి ఎంతో ఆశతో, ఆసక్తితో, ఆధ్యాత్మిక స్పృహతో ప్రభు మాటలు విని దాన్ని అనుసరించి జీవించుట కొరకు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులుగా చేరికూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటల సారాంశంలో భాగంగా మరి 5వ మాటను మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. 5వ మాట దప్పిగొనుచున్నాను అనే మాట. ఇది మనకు యోహాను సువార్తలో కనబడుతుంది. మొదటి మాట లూకాసు వార్తలో కనబడితే, 2వ మాట కూడా లూకాసు వార్తలో కనబడితే, 3వ మాట యోహాను సువార్తలో చూశాం. 4వ మాట మత్తయి సువార్తలోను మరియు మార్కు సువార్తలోను చూశాం. మళ్ళీ 5వ మాట యోహాను సువార్తలో. అంటే ఈ 5వ మాటకు వచ్చేసరికి 2 మాటలు లూకాసు వార్తలో, 2 మాటలు యోహాను సువార్తలో, 1 మాట 2 సువార్త పత్రికల్లో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఇక్కడ మీరు గమనించండి, సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ఇక్కడ
గమనించాల్సినటువంటి విషయం. దీన్ని ఒకసారి మీరు ఏ రీతిగా నేర్చుకున్నారు అనేటటువంటిది, ఎవరెవరు ఏ రీతిగా నేర్చుకోవటం జరిగింది, వినడం జరిగింది, ధ్యానించటం జరిగింది అనేది ఒకసారి మీ మాటల్లో నేను వినాలని ఆశపడుతూ ఉన్నాను. త్వరగా ఆల్రెడీ దీని మీద ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడండి. ఆల్రెడీ మేము దీని విషయంలో ఇలా విన్నాము అన్నటువంటి రీతిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడండి దయచేసి. త్వరగా స్పందించండి. ఈ మాట మీద నాకు తెలిసి విన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, ధ్యానించిన వాళ్ళు ఉన్నారు. ఏం కొత్తవేం కాదు ఇవన్నీ. కాకపోతే మీరు ఎక్కడున్నారో అని తెలుసుకోవటం కోసమే. ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఎవరికి తెలియదండి దీని గురించి? ఈ మాట గురించి ఏమీ తెలియదా మీకు? ఎవరు మాట్లాడట్లేదని నా మాట వినబడుతుందా లేదా మీకు అసలు? మాట్లాడండి. వందనాలు తమ్ముడు. చెప్తాను. నేను తప్పికొనిస్తున్నాను అంటే యేసుప్రభుల వారు ముందు రోజు సైనికులు తీసుకెళ్లారు కదా, అప్పటి నుంచి సిలువ వేసి చనిపోయేంత వరకు కూడా ఆయన మధ్యలో ఎక్కడ నీళ్లు తాగినట్టుగా లేదు కదా. ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి తప్పికొనే అవకాశం ఉంది కాబట్టి ఆయన తప్పికొన్నాడు. అది భౌతికమైన మా శరీరాన్ని ధరించుకున్న వారికి ఉండేటువంటి దాహమే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆయన ఆత్మల దాహాన్ని కలిగి ఆయన తప్పికొన్నాడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే తమ్ముడు, రైట్. ఇంకా ఇది కాకుండా వేరే విధంగా ఏమన్నా ఉన్నాయా మీకు? వేరే విధంగా ఏమన్నా విన్నారా? ఈ 2 విధాలుగా కాకుండా వేరే విధంగా ఏమన్నా వినడం జరిగిందా మీరు ఎవరన్నా? ఎవరు వేరే విధంగా వినలేదా? వినకపోతే వినలేదా అన్నా చెప్పండి. మీరు ఎవరున్నా అట్లా మీరు ఉంటే నాకు మాట్లాడబుద్ది కాదు. సోదరులు 2 విషయాలు పంచుకోవటం జరిగింది. ఆయన మరి ఆ శిలువ మరణంలో శిక్షలో ఉంటున్నటువంటి పరిస్థితులు చాలా మరి అన్ని కంఫర్ట్స్ ఏమన్నా చూడడానికి ఉండదు కదా. ఒక నేరస్తునిగా చూస్తున్న, దేశద్రోహ నేరం చేస్తున్నటువంటి వాడిగా ట్రీట్ చేస్తున్నటువంటి సమయాల్లో అంతా మన దప్పికైతే దాహం వేయటం, ఆకలి అయితే భోజనం పెట్టడం, ఏమండి అలసట పడితే సేద తీర్చడం ఇటువంటి ఏమి ఉండవు కాబట్టి ఆయన నిజంగానే భౌతికమైనటువంటి దాహం కలిగి ఉన్నాడు అన్నటువంటి రీతిగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు ఆయన మాట్లాడుతున్నది ఆత్మల దాహం కోసం అన్నటువంటి రీతిగా చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా విన్నారా? మాట్లాడండి. విన్నారా లేదా చెప్పండి. వినలేదా? రైట్. ఇక్కడ మీరు గమనించండి, దేవుడి మాటల్ని మనం ధ్యానించేటప్పుడు ఓకే, ఒక విషయం ఆ 2 విధాలుగా చెప్పడం జరిగింది కదా తమ్ముడు. మరి మీరేమనుకున్నారు చెప్పండి ఒకసారి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నావా, లేదంటే లేదు కాకుండా మూడోది ఏమన్నా ఉందనుకుంటున్నావా? మీరు మాట్లాడినది విన్నాను నేను, 3వ దాహం. ఓకే, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇక్కడ మీరు గమనించండి, ఇప్పటి వరకు విన్నటువంటి ఈ 2 వాదనలు నాకు తెలిసి ప్రపంచంలో అందరూ కూడా ఈ 2 విషయాలు ఖచ్చితంగా మాట్లాడతారు.
ఒకటి ప్రభువు కలిగి ఉన్నటువంటి దాహం భౌతిక దాహం అనేటటువంటి రీతిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది భౌతిక దాహం కాదు, ఆత్మల దాహం అని చెప్పే వాళ్ళు ఉంటారు. ఇవి రెండు కూడా శుద్ధ తప్పు. 100% రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఈ రెండు. ఎందుకు అనంటే ఒక మాట యేసు ప్రభుల వారు మాట్లాడుతూ యోహాను సువార్తలో ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం కొద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు. ఆ ఆ పండుగలో పండుగలో నేను చదువుతాను సిస్టర్. మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోనవాలెను. ఎవడైనా దప్పికొంటే నా దగ్గరకు వచ్చి దప్పికి తీర్చుకోనండి. నెక్స్ట్ ఇంకా చెప్తే నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని దగ్గరగా చెప్పాను. నా దగ్గరకు వచ్చి దప్పిగా ఎవరికన్నా వేస్తే నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకోండి. అలా తీర్చుకున్నటువంటి వాడు కడుపులో నుంచి జీవజల నదులే వచ్చేస్తాయి అని చెప్పాడు యేసుప్రభువు గారు. నిజంగా భౌతికమైన దప్పికే కలిగి ఉన్నటువంటి స్థితిలో ప్రభు ఉంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, భౌతికమైన దప్పిక 100% ఉన్నాడు ఆయన, అందులో తిరుగులేదు. కానీ దప్పికొనుచున్నాను అని అడిగినది భౌతికమైన దప్పిక కొరకు కాదు. అర్థమైందా విషయం అండి? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? ప్రభు 100% భౌతికమైన దప్పికలో ఉన్నాడు. ఎందుకనంటే చాలా రాత్రంతా విచారణ చేయటం, తెల్లవారే సిలువ దండనకు తీసుకెళ్లిపోవటం, దాన్ని ఆ వీధుల్లో యెరూషలేం వీధులలో ఆయన సిలువ దండనతో తిప్పించటం, కొరడాలతో కొట్టడం, ఇవన్నీ కూడా దారుణమైనటువంటి రీతిగా యేసుప్రభువు వారిని ట్రీట్ చేసిన సమయంలో మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో 100% ఆయన భౌతిక దాహం ఉంటుంది, లేదని ఎవరు చెప్పడానికి లేదు. కానీ ఆ దాహం కోసం మాత్రం నేను దప్పికొనుచున్నానని అనలేదు. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, ఆయన కెపాసిటీ ఏంటంట. ఏమండి నిజంగా ఒక సాధారణ 7 మాటల గురించి మన చివరి దశలో ఉండగా 7 మాటలు మాట్లాడుతుంటే ఒక చిన్న భౌతికమైన దాహం కోసం నేను దాహంగా ఉంచున్నానని చెప్పేంత చిన్నవాడు కాదైనా. ఇది కొంచెం నోట్ చేసుకోండి. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎవడికైనా దప్పికైతే నేను ఇస్తాను అన్న ఆయన ఏంటి, నేను దప్పికొంచున్నాను అంటే ఏంటి ఆశ్చర్యం. ఏమండి 4వ అధ్యాయం కొద్దాం. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభు మాట్లాడినటువంటి మాట 10వ వచనం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పెను. యేసుప్రభుల వారు జీవజలాన్నే ఇచ్చేవాడైనప్పుడు భౌతికమైన జలముల కోసం అలమటించి 7 మాటల్లో ఒక మాటగా చెప్పగలరు కదా. అంత చీప్గా దిగజారిన పరిస్థితి అది. ఇంకా చూద్దాం 13 నుంచి 15 వచనాలు. 13 వచనం నుండి 15 వచనం. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానితో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకింత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. ఇక్కడ మీరు గమనించండి. అయ్యా వీడియో మ్యూట్ లో పెట్టుకోండి. బ్రదర్ సురేష్ అనేటువంటి బ్రదర్ గారు వీడియో మ్యూట్ లో పెట్టుకోండి. నాకు వినబడట్లేదేం మరి.
రైట్, గమనించండి. ప్రభుల వారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, నేను తప్పికొన్న వాళ్ళకి జీవజలాన్ని ఇస్తాను, నేను ఇచ్చిన నీళ్ళు తాగేవాడికి ఎప్పటికీ దాహమే కాదని చెప్పినటువంటి ఆయన. అట్లాంటి ఆయన దప్పికొనుచున్నాను అంటే జీవజలం ఇచ్చే ఆయన భౌతికమైన నీళ్ల కోసం ఆ అలమటించి అడిగేంత పరిస్థితుల్లో ఆయన లేడు. ఆ దప్పిక ఎప్పుడో అయింటది. భౌతికమైన దప్పిక తీర్చుకునే పరిస్థితి అయింది. ప్రారంభం నుంచే ఆయన్ను చిత్రవధకు గురి చేయటం అనేది జరిగింది. ఎప్పుడూ అయినటువంటి దప్పిక, భౌతికమైన దప్పికైతే. కానీ అయినా కూడా దానికోసం మాట్లాడేంత పరిస్థితి కాదు ఆయనకి. ఎందుకనంటే ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. యేసుప్రభుల వారు బాప్టిజం పొందిన వెంటనే ఉపవాసం ఎన్ని రోజులు చేశాడండి? 40 రోజులు ఉపవాసం చేస్తే 40 రోజులు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండలేదా ప్రభు? కటిక ఉపవాసం 40 రోజులు చేసి తట్టుకున్నటువంటి ఆయన ఈ కొద్ది గంటలు దప్పికతో ఉండలేడా? భౌతికమైన దప్పికతో ఉండగలడు, 100% ఉండగలడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి ముందు సిద్ధపరచుకోవడం జరిగింది దేహాన్ని. అమ్మా మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, సురేష్ అనే పేరున్నటువంటి వాళ్ళు వీడియో. ఆమె జాయిన్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి వాళ్ళకు. రైట్. కనుక మీరు గమనించగలిగితే ఇది భౌతికమైన దాహం కోసం చెప్పిన మాట కాదు. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏమిటంటే, రెండో విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆత్మల దాహం కోసం నేను దప్పికొనుచున్నాను అన్నాడు అని. ఈ మాటతో నాకు తెలిసి ఎక్కువ మంది మీలో ఏకీభవించడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదు? మీరు చెప్పండి. ఇంతవరకు యేసుప్రభుల వారు ఆత్మల దాహంతో చెప్పాడు ఈ మాట అని అనుకున్న వాళ్ళు ఉన్నారా లేదా ఇక్కడ? అంటే ఉన్నారా లేదా చెప్పండి. నిజంగా అలా అనుకున్నారా లేదా? ఉన్నారన్న. రైట్. ఇప్పుడు ఆత్మల దాహం కాదు అని ఎలా మనం కన్ఫర్మేషన్కు రావచ్చు అంటే, యేసు ప్రభుల వారు నిజంగా ఆత్మల దాహంతో ఇంకా ఉన్నాడు అంటే ఆయన దేవుడి పనిని సంపూర్ణంగా చేయనట్లే. అవునా కాదా? ఇంకా ఆత్మల దాహంతో ఉన్నాడంటే అర్థం ఏంటి? పని అయిపోలేదని, పని ఇంకా కంప్లీట్ గా చేయలేదు. పని కంప్లీట్ గా చేయని ఆయన వచ్చి చివరి ప్రార్థన, యేసు ప్రభుల వారు చేసిన చివరి ప్రార్థన అని పేరుంది కదా యోహాను సువార్త 17వ అధ్యాయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఆఖరిగా చేసినటువంటి ప్రార్థన అన్నటువంటి రీతిగా దీనికి యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థనకు పేరుంది. అక్కడ మాట్లాడుతూ 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. మనం అందరం చాలా సార్లు చదివాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏం పని ఇచ్చాడండి ఆయనకి? ఏం పనిలో ఉన్నాడు ఆయన? మెయిన్ చాలా పనులలో ముఖ్యమైన పని ఏమిటి అంటే, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు అంటే ఆత్మల రక్షకుడు. ఆయన పేరే ఆత్మల రక్షకుడు కదా. ఎక్కడ చూసారు మీరు ఈ మాట? ఎక్కడ చూసారా బైబిల్లో? యేసుప్రభుల వారు ఆత్మల రక్షకుడు అన్నటువంటి మాట ఎక్కడన్నా చూసారా? ఆత్మలను రక్షించుటకు వచ్చాడు యేసుప్రభుల వారు అని ఒకటి చూసారా? చూడలేదా అన్నా చెప్పండి పోనీ. ఏమండి నా మాట అన్నా? గుర్తులేదు. రైట్. మనకు లూకాసు వార్త 9వ అధ్యాయంలో
ఒక మాట ఉంది చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 54, 55 వచనాలు చూద్దాం. 54, 55 వచనాలు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఆ గద్దించిన అన్న చోట ఫుట్ నోట్ ఉందా? ఉందన్నా. ఒకసారి చదవండి దాన్ని కూడా. కొన్ని ప్రాచీన ప్రతులలో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు. మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయటకు రాలేదనెను అని కూర్చబడి చిన్న క్లారిటీ. మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మలను రక్షించుటకు వచ్చాడు. ఆయన ఆత్మల రక్షకుడు. ఆత్మల రక్షకుడు అయినప్పుడు ఆ ఆత్మల రక్షణ పనినే దేవుడిచ్చినప్పుడు ఆ పనిని ఎలా చేశాడని చెప్తున్నాడు యేసుప్రభుల వారు? సంపూర్ణంగా నెరవేర్చాడు. సంపూర్ణంగా నెరవేర్చిన ఆయన్ని పట్టుకొని ఆయన ఆత్మల దాహంతో ఉన్నాడు అంటే అది సబబైన విషయమేనా మీరు చెప్పండి. అర్థమైందండి విషయం మీకు? ఆయన ఆత్మల దాహంతో ఉన్నాడు అనేది 100% రాంగా కాదా మీరు చెప్పండి. దాహంతో ఉన్నాడంటే ఇంకా ఆశ ఉందని, ఇంకా నెరవేరలేదని పనిని, ఇంకా రక్షించేటటువంటి పని సంపూర్తి కాలేదని. యేసు ప్రభుల వారి వరకు ఆయన వరకు ఏదైతే టార్గెట్ ఉందో చెయ్యాలని ఉందో అదంతా చేసేసాడు. ఇప్పుడు మరలా యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి వద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 12వ వచనం కూడా చూడండి. 12వ వచనం మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. అంటే ఎవరినైతే ప్రభు రక్షించాలని కాపాడాలని ఆయనకు ఒక మెయిన్ టాస్క్ ఉందో అదంతా ఏం చేశాడట దేవుడు? యేసుప్రభుల వారు ఏం చేశారటండి? వారిని కాపాడుకున్నాడు. ఆత్మల్ని ఎన్ని ఆత్మలను అయితే ఆయన టార్గెట్ లో రక్షించుకోవాలని ఉందో వాళ్ళందరినీ కాపాడుకున్నాను నేను. ఒక నాశన పుత్రుడు తప్ప, అంటే ఇస్కరియోతు తప్ప ఎవరు కూడా నశించుకోలేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇంత క్లారిటీగా ప్రభుల వారు నేను వచ్చిన పని అంతా నెరవేర్చాను, ఆత్మరక్షణ కార్యమంతా అయిపోయింది, ఇంకా వాళ్ళు నిజంగా కాపాడడం మాత్రమే కాదు వాళ్ళు భద్రం కూడా చేసేసారు ఆయన మాట్లాడుతుంటే, లేదు ప్రభువా, నువ్వు ఇంకా ఆత్మల దాహంతో ఉన్నావు, నీకేం తెలియదు, కాసేపు కూర్చో నువ్వు అని చెప్తున్నారు చాలా మంది. ఇప్పుడు అర్థమైందా మీకు? యేసు ప్రభుల వారు ఆత్మల దాహంతో చెప్పిన మాట అంటారా ఇది? అంటే ఆయన లేఖనము నెరవేరునట్లు అని అన్నట్టు కాబట్టి దాని దగ్గర మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఆత్మల దాహంతో చెప్పిన మాటేనా కాదా అనే దాని దగ్గర ముందు ఆలోచన చేయాలి. ఫస్ట్ కాదని అర్థమైందా? కాదని అర్థమవుతుంది. అది ఆత్మల దాహం ఏమాత్రంగా దాహంతో ఉన్నాడు అంటే ఇంకా వెలితితో ఉన్నాడు అని అర్థం. వెలితితో ఉన్నట్టు చెప్తున్నాడా లేకపోతే వెల్దీగా ఉన్నట్టు చెప్తున్నాడు ప్రభు? వెలితితో ఉన్నట్టు చెప్పట్లా, వెల్తీగానే ఉన్నట్టు చెప్తున్నాడు. మొత్తం ఎంత కంప్లీట్ చేశాను ఉన్న పని, ఎక్కడ తీరాల్సిన దాహాలు ఏమి లేవు. ఆత్మల కొరకు ఏదైతే టార్గెట్ ఉందో అదంతా కంప్లీట్ చేసుకున్నాడు ఆయన వరకు. కాబట్టి ఇది ఆత్మల దాహం కానే కాదు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా ఈ విషయంలో? రైట్.
సో యేసు ప్రభువు వారు భౌతికమైన దాహం కోసము దప్పికొనుచున్నాను అనలేదు, ఆత్మల దాహం కోసము దప్పికొనుచున్నాను అనలేదు. మరి దేనికోసం అయి ఉంటుంది? ఇది మనం ఆలోచన చేయాల్సింది. ఇవి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దప్పికొనటం అంటే అర్థం ఏంటో తెలియాలి. మొట్టమొదటి విషయం. బైబిల్ పరిభాషలో దప్పికొనటం అన్నదానికి ప్రత్యేకమైన అర్థాలు కొన్ని ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఈ లేఖనము నెరవేరినట్లు అని చెప్పబడినటువంటి మాటలు ఉన్నాయి. అంటే ప్రభువుల వారు దప్పికొనుచున్నారని ఎందుకు అన్నాడట? లేఖనం ఏదో ఉందట. ఏ లేఖనము నెరవేరునట్లు? అసలు ఆ మాట ఎందుకు ఇక్కడ పెట్టాడు దేవుడు? చాలా మందికి తెలియదు. లేఖనాలు నెరవేర్చాలి అని ప్రభువు చెప్పినటువంటి అనేకమైన సందర్భాలు ఉన్నాయి. అసలు అది ఎందుకు నెరవేరాలి? ఎందుకు నెరవేర్చడానికి దేవుడు దాన్ని రాయించాడు? మనలో చాలా మంది తెలియదు. ఇంతకు ఏ లేఖన నెరవేర్పు కోసం ప్రభు ఇలా పలికింది అని చూడగలిగితే 69వ కీర్తన 21వ వచనం. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ గమనించండి, ఈ లేఖనమేనా నెరవేరున్నట్టు చెప్పింది? అసలు ఈ లేఖనం నెరవేరడానికి, ఆ దప్పికొనడానికి ఏంటి లింక్ అనుకుంటున్నారు మీరు? ఇది ఎట్లా నెరవేరుతుంది మరి? ఈ మాట ఎలా నెరవేరుతుంది? వారు నాకు చేదును ఆహారంగా పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని అన్నప్పుడు, ఎప్పుడైతే నేను దప్పికొనుచున్నాను అంటారో అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఏమిచ్చారు? చేదు చిరకని ఇచ్చారు. వీళ్ళు చేదు చిరకని ఇవ్వాలంటే ఆయన దప్పికొనుచున్నాను అనాలి. సో దప్పికొనుచున్నాను అన్న మాటకు చేదును చిరకగా ఇస్తారు. సరే, ఇందుకోసమేనా అంత పెద్ద మాట అంత క్రూషియల్ టైంలో చెప్పింది? ఏమండి, దప్పికొన్నాను అన్నాడు, వాళ్ళు చేదును చిరకగా ఇచ్చారు. ఏముంది అక్కడ? ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మరి ప్రయోజనకరమైనటువంటి విషయము ఏముంది అంటారు? నా పాయింట్ అర్థమవుతుందండి మీకు? సరే అన్నాడు, నెరవేరిన చేదును చిరగ్గా ఇచ్చేశారు, వాళ్ళు ఇవ్వాలి కనుక ప్రభు అన్నాడు. ఇంతేనా? ఇందులో ఏమైనా దేని కొరకు అది ఆ ప్రవచనాలు ఉన్నాయి అని అంటే మీరు గమనించండి. ప్రవచనాలు ఎందుకు ఉంటాయంటే పరమార్థాన్ని గ్రహించి మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి, దిద్దుకోవడానికి ఉన్నది ప్రవచనం. అంటే ఈ రాబోయే మెస్సియా తాలూకు ఎన్నో రకాలైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకొని, ఒరే నిజంగా మనం చేదు చిరకనిస్తారట మెస్సియాకి, చేదు చిరకను మనమే ఇస్తున్నాం కదా, ఈయన కదా మెస్సియా, మన రక్షకుడు, మన రాజు ఈయన కదా, మన ప్రభు ఈయన కదా, మనల్ని మన పాపముల నుండి రక్షించేవాడు ఈయన కదా, ఈయన పట్ల ఎంత పాతకం ఏంటి చేస్తున్నాం మనం? తప్పు ఎంత పొరపాటు అయిపోయింది. నిజమే, చేదు చిరకనిస్తారని చెప్పబడినటువంటి మాట మెస్సియాకు నెరవేరుతోంది. మనమే ఈ దుర్మార్గ పనికి కూరుకుంటున్నామని వాళ్ళు, దుష్టుడు మరణం ముందుట నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా దుష్టులే కదా, వాళ్ళు మరణం పొందకూడదు, జీవాన్ని కనుగొనాలి. మేము మెస్సియాను కనుగొంటిమని చెప్పినట్టు వాళ్ళు కూడా కనుగొనాలి. కనుకనే ఈ ప్రవచనాలు సూచనగా వాళ్లకు జీవితంలో నెరవేరి కొందరైనా ఆలోచిస్తారు అన్న ఉద్దేశము ఒకటైతే, ఇప్పుడు వరకు చెప్పుకున్న భౌతికమైన దాహం కాదు, ఆత్మల కోసం దాహం కాదు, ప్రవచన నెరవేర్పు కోసము చెప్పిన మాట. దట్టు ఆ ప్రవచనాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు కోసం, క్రీస్తు కోసం రాయబడింది, మెస్సియా కోసం రాయబడినటువంటి
ప్రవచనాలు కదా ఇవి. ఇవి కాబట్టి మనం ఎదురు చూస్తున్న మెస్సియానా మనం ఇంత ఘాతుకానికి పాల్పడి ఇంత దారుణంగా చంపుతున్నదని ఒక్కడైనా కనీసం ఆ సమయంలోనైనా ఆలోచించాలి అన్న ఉద్దేశంతో లేఖనముల యందు నిత్య జీవము కలదని వాటిని మీరు పరిశోధించుడు అన్నట్టు. ఆ నిత్య జీవం ఎవరు అనంటే, మేము నిత్య జీవాన్ని కనుగొన్నాము, మేము జీవాన్ని కనుగొన్నాము అని మాట్లాడతారు శిష్యులు. ఆ లేఖనాల్లో దాగి ఉన్న నిత్య జీవమే క్రీస్తు. కనుక ఆ క్రీస్తును కనుగొనాలి అన్న ఉద్దేశంతోనే ప్రవచనాలు చెప్తే అక్కడ కూడా వాళ్ళు గ్రహించలేక ఫెయిల్యూర్ అయిపోవటం జరిగింది. మనం ఎట్లాగైతే ఎన్నో శతాబ్దాలుగా ఏడు మాటల మీద ఎన్ని చెప్తూ ఉన్నా మనకు ఇంతవరకు పెద్దగా అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాము. అలాంటి దుస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనా ఇది మొట్టమొదటి రీజన్, దప్పికొనుచున్నాను అన్నదానికి ఇది ఒకటి రీజన్. ఇక రెండవ రీజన్ ఏంటి అని ఆలోచన చేస్తే ఇప్పుడు తెలుసుకోవాలి మనం దప్పిక అంటే ఏంటి అనేది. దప్పిక అంటే కూడా ఏంటో తెలీదా? దాహం అవటం, నీళ్లు తాగటం, అదే దప్పిక తీరటం అని మాత్రమే అనుకుంటున్నారు. అదొకటే కాదు. ఇంకో విషయం ఏంటంటే, భౌతికమైన విషయాలను దేవుడు చెప్తున్నప్పుడు దాని వెనుక ఆత్మీయమైన విషయాలు ఉన్నాయి. అలాగని ఆత్మీయ దాహం అని పోకండి మళ్ళీ అక్కడికి. మరి ఏంటది? అందులో ఏంటి పరమార్థం అని అంటే, ఒకసారి దప్పిక అంటే బైబిల్ భాషలో, భక్తుల భాషలో అర్థం ఏంటో 42వ కీర్తన చూద్దాం. మొదటి 2 వచనాలు. 42వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను? చాలమ్మా. ఈ 2 వచనాలు చూసిన తర్వాత దప్పిక అంటే ఏమని అర్థమైంది మీరు చెప్పండి. దప్పిక అంటే ఈ 2 మాటలు, ఈ 2 వచనాల్లో దప్పిక అన్న దానికి ఒక మంచి మీనింగ్ ఉంది ఇక్కడ. దేవుని కొరకు దేవుని సన్నిధికి వెళ్ళాలనేసి అంటే దప్పికొని దేవుని సహవాసం ఉండాలి, దేవుని పొందు కావాలి, అంతేనా? దేవుని సన్నిధిలో దేవుని పొందుతో దేవుడి దగ్గరికి రావటం, దేవుడి సహవాసంలో ఉండాలి అన్నటువంటి రీతిగా ఇక్కడ చెప్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందట. మీకు ఇక్కడ చెప్తున్నటువంటి పోలిక చాలా అద్భుతమైనటువంటి పోలిక. కోరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో అడవులలో దుప్పులకు అంత సులభంగా నీళ్లు దొరకవు. ఎందుకో తెలుసండి? దుప్పులకు అడవుల్లో అంత సులభంగా నీళ్లు దొరకవు. ఎందుకు అని ఆలోచన చేస్తే ఎవరికైనా ఐడియా ఉందా? దుప్పిని అడవుల్లో చూసుంటాం, మనం జూలల్లో చూసుంటాం. అప్పుడప్పుడు అడవి మనుషులు దుప్పి మాంసాన్ని కోసుకొని అన్నం చూసుంటాం. మళ్ళీ పనిగా మనం ఎప్పుడైనా ఆ ట్రైబల్ ఏరియా లాంటి ఎక్కడైనా పోయినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టుంటే కూడా తినుండొచ్చు. యాక్చువల్లీ దుప్పులు నీటి వాగుల కోసం ఏవైతే సాధు జంతువులు అంటే దుప్పులనే కాదు, సాధు జంతువులుగా పిలువబడే ఏవైనా సరే వాటికి నీటి వాగుల దగ్గరే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఒకటి, మిగిలిన క్రూర జంతువులు కొన్నింటికి ఖచ్చితంగా నీటి వాగుల దగ్గరికే ఈ సాధు జంతువులు వస్తాయి అని తెలిసి మాటు వేసి ఉంటాయట. ఎప్పుడైతే నీళ్లు తాగడానికి వచ్చేస్తాయో వెంటనే వచ్చి గొంతు పట్టేసుకొని చంపేస్తాయి. ఒకటి సమస్య నంబర్ 1 ఇది. నంబర్ 2, ఆ నీటి వాగుల్లో లోపల కూడా ఒక ప్రమాదం ఉంటుంది. ఎవరి రూపంలో? ముసలి రూపంలో, మొసళ్ళ రూపంలో ఉంటుంది. నీళ్లలో ముసలి రూపంలో ఒక ప్రమాదం, బయట ఈ క్రూర మృగాల రూపంలో ఒక ప్రమాదం ఉండినప్పుడు ఇవి అంత సులభంగా అంటే ఇవి పసిగడతాయి అన్నమాట. పోయేటప్పుడు కొన్ని ఏవో పెద్దగా ఇక్కడ
ఈ అడవిలో ఉండేటటువంటి ప్రమాద పరిస్థితులు తెలియక లేదో ఏమారో వెళ్ళినటువంటి జీవరాశులు మాత్రమే ట్రాప్‌లో చిక్కుంటాయి. కొన్ని గమనించి ఏం చేస్తాయంటే, ఆ వాగులోంచి పోయి మళ్ళా ఇంకొక వాగు కోసం వెతుక్కుంటూ, ఇంకొక వాగు కోసం వెతుక్కుంటూ, అక్కడ ఉంటే పొంచి ఉంటే ప్రమాదాలు అన్నిటిని అలాగా వెతుకుతూ ఎక్కడ మనకు అనుకూలంగా నీళ్లు తాగి ప్రాణం పట్టుకోవటానికి వాగు కనపడతది నీటి వాగులు అని, అది పూర్తి డిజైన్. ఇక వేరేది ఏది నాకు అక్కర్లేదు అన్నట్టుగా తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు వాగు కావాలి నాకు. అంటే దేవుడితో నీటి వాగులతో దిప్పి ఆ విధంగా అయితే ఆచగలిగేది అది కావాలి, నేను తాగాలి, ఆ నీళ్ళతో సహవాసంతో ఉండాలి నేను అన్న రీతిగా ఎట్లయితే ఉంటుందో, అదే నా దేవుడి కోసం నా తృష్ణ. తృష్ణ అంటే ఆశ. తృష్ణ అంటే ఆశ. అట్టాంటి ఆశతో నేను బ్రతుకుతూ ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క సహవాసం, దేవుని పొందు, పోరాటము, తప్పిక లేదా ఆశ లేదా తృష్ణ అని చెప్పబడింది. ఇప్పుడు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని యేసుప్రభుల వారు దప్పికొంటూ ఉంటే లేఖన నెరవేర్పు కోసం ఆ లేఖనాల విషయం ఆలోచించటం ద్వారా ఆత్మలు రక్షించబడడం కోసం ఒకటైతే, రెండవది ఏమై ఉంటది? యేసుప్రభుల వారికి ఆ సమయంలో ఎవరితో పొందుపోయింది? తండ్రితో పొందుపోయింది. ఎందుకనంటే ఇంతకుముందు చూసాం కదా, నా చెయ్యి విడిచేసావని. కాబట్టి దేవుడితో ఎడబాటు వచ్చేసింది. ఈ ఎడబాటును ఆ కొద్ది కాలపు ఎడబాటును కూడా ప్రభువు తట్టుకోలేక తప్పుకొనుచున్నాను. అంటే నా తండ్రితో ఎడబాటు నాకు వచ్చేసింది, మళ్ళీ నా తండ్రితో పొందు కావాలి, నా సహవాసం నా తండ్రితో ఉండాలి అన్న ఆలోచన, ఆశ ప్రభు ఆ సమయంలో కలిగి ఉన్నాడు. అంటే ఏ సమయంలోనైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకు ఎవరున్నా లేకున్నా నా తండ్రి ఉండాలి నాతో, నా తండ్రితో నేను ఉండాలి అన్నటువంటి తృష్ణ తప్పికొనట్టు. ఈ దాహం మనకు ఈ భూమి మీద తుది శ్వాస విడిచేంత వరకు ఉండాలి. ప్రభు మనకు నేర్పిస్తున్నది అదే. ఆకలి, ఆశ తప్పితే దేవుడి మీద మనం దేవుళ్ళు ఎదగలేమండి. అది ఇప్పటికీ చచ్చిపోనివ్వకూడదు. ఈ భూమి మీద నీకు ఆస్తిపాస్తుల మీదో లేదా బంధాల మీదో లేదా అందచందాల మీదో సుఖాల మీదో ఎవ్వరి మీద ఆశ చచ్చిపోయినా నో ప్రాబ్లం. కానీ దేవుడి మీద ఆశ ఎప్పటికీ చచ్చిపోకూడదు, ఎప్పటికీ చంపుకోకూడదు మనం. అది ఎన్నటెన్నటికి అంత ఘోర మరణము క్షణం ప్రాణం పోయి వచ్చేటట్టుగా ఉన్న పరిస్థితుల్లో కూడా దేవునితో నాకు పొందు లేకుండా పోయింది, నా సహవాసం లేకుండా పోయింది, నా తండ్రితో నాకు ఎడబాటు వచ్చింది అని తప్పన ఆయనను ధరించుకున్న మనలో ఎంతుంది, ఎక్కడుంది అని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి విధానం ఉంది ఇక్కడ. గమనించండి. మరి ఇటువంటి పరిస్థితుల మధ్య ఆఖరిగా మనం తెలుసుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే, దేవుని పిల్లలంగా మనము కూడా ఒక దాహాన్ని కలిగి ఉండాలి, ఒక దాహం తీర్చాలి. ఇది కన్క్లూజన్, అప్లికేషన్ అంటారు దీన్ని. మనకి ప్రతి మాటని అప్లై చేసుకోకపోతే ప్రయోజనమే లేదు. ఎందుకవి ఉండేది? ఎవరి కోసం ఉన్నాయి? మన కోసమే కదా, మన మార్పుకే కదా, మన ఓర్పుకే కదా, మన నేర్పుకే కదా. కాబట్టి 100% మన కోసమే. కనుక దేవుని పిల్లలు కలిగి ఉండాల్సిన దప్పికేంటి, దేవుని పిల్లలు తీర్చాల్సిన దప్పికేంటి? ఇవి రెండు చేయాలి. యేసుప్రభువు ఈ రెండు చేశారు, అపోస్తలులు ఇవి రెండు చేశారు, ఆదిమ సంఘం ఇవి రెండు చేశారు. ప్రవక్తలు, నీతిమంతులు, న్యాయాధిపతులు, రాజులు, దేవుడి సంబంధికులుగా ఎంతమంది అయితే ఉన్నారో భూమి మీద వాళ్ళందరూ ఈ రెండు పనులు చేశారు. కలిగి ఉండాలి ఒక ఆకలి, ఒక దాహము, ప్లస్ వాళ్ళు తీర్చాలి దాహం.
అంతకు కలిగి ఉండాల్సిన దాహం ఏంటి? తీర్చాల్సిన దాహం ఏంటి? చూద్దామా? ముందు కలిగి ఉండాల్సిన దాహం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. కొండ మీద ప్రసంగంలో యేసు నీతి ప్రభుల వారు మాట్లాడుతున్న ధన్యతలలో ఒకటి. చదవండి సిస్టర్. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏమి దప్పికట్టండి ఉండాల్సింది? అది గలవారు అంటే కలిగి ఉండాల్సిన దప్పిక. ఏ దప్పికట? నీతి కొరకు ఆకలి నీతి కొరకు దప్పిక. నీతి కొరకు ఆశ, అంతేనా? దప్పిక అంటే అంతే కదా. నీతి కొరకు ఆశ కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? ఏది ఏమైనా నా జీవితంలో నేను నీతినే చేయాలి, నీతిగానే బతకాలి, నీతిమంతుడు గాని నీతిమంతురాలు గాని నేను ఉండాలి. దీన్ని నేను పోగొట్టుకోకూడదు. ఏది పోగొట్టుకున్నా నీతిని పోగొట్టుకోకూడదు అన్న ఆశతో ఉండాలి అన్నది మనం దేవుని పిల్లలందరం కలిగి ఉండాల్సింది. మరి నీతి అంటే ఏంటి? మరి నీతి అంటే ఏంటంటే అర్థం? రైట్, డెఫినేషన్స్ ఉన్నాయి వీటన్నిటికీ బైబిల్లో. నీతి అంటే అర్థం ఏంటో కూడా బైబిల్లో ఉంది. చూద్దామా? లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుడి దృష్టిలో నీతిమంతులు అని అంటే ఏం చేయాలటండి? ఏం చేయాలని చదివాం మనం ఇప్పుడు దాకా? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవాలన్న దేవుని దృష్టి అనుకూలంగా. నీతిమంతులు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు అంటే అర్థం ఏంటి అంటే నా దేవుడి మాటను నేను ఎప్పటికీ తోసేయకూడదు, నా తండ్రి అలా శాసించాలి, నేను ఇక్కడ పాటించాలి అంతే. ఆయన చెప్పాడంటే నేను చేసేయాల్సిందే అంతే. చిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఎన్ని అవమానాలు ఉన్నాయో తెలుసండి. ఈ దంపతులకి, జకరియా ఎలిజబెత్ దంపతుల గురించి మాట్లాడుతున్న మాట అది. వాళ్ళకు నిండు వృద్ధాప్యం, బహువృద్ధాప్యము, కాలమును నిండిన వృద్ధులు అని చెప్పబడింది వాళ్ళకి. ఏమండి, వాళ్ళిద్దరు కూడా చాలా వృద్ధులు. 7వ వచనంలోనే ఉంటది, వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి అని. అప్పటి వరకు ఒక్క గర్భఫలం కూడా లేదు. దేవుడి పరిచర్యలో ఉంటూ మందిరంలో యాజకత్వం బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి ఒక దైవ ప్రతినిధికి బహు వృద్ధాప్యం వచ్చేంత వరకు ఒక గర్భఫలం కూడా లేకుండా ఉంటే అసలు ఎలిజబెత్ అమ్మ అన్న పేరు ఆమెకు చెప్తే ఎవరు గుర్తుపట్టరట. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ నెల అంటే ఏమనని అనబడుతుంది ఆమె? ఏమండి, ఎలిజబెత్ అమ్మ అంటే ఎక్కడండి ఈ ఊర్లో అంటే? ఓ, గొడ్రాలు ఎలిజబెతా? అక్కడ పోండి అంతే. గొడ్రాలు అనబడిన ఆమెకంటే అన్ని అవమానాల మధ్య ఉండి కూడా దేవుడి మాటను నేను మీరకూడదన్న ఆశ ఏంటండి బాబు? నీతి కొరకు ఆకలి దప్పులు అంటే అదే. మా గర్భఫలాలను దేవుడు ఇవ్వకపోయినా పర్లేదు, మేము ఆయన మంచి గర్భఫలాలుగా బతుకుతాం. మాకు ఆస్తిపాస్తులు, అందచందాలు, అందలాలు అనుకున్నది మేము అనుకుని ప్రార్థించినది మాకు ఇవ్వకపోవడాలు ఏమున్నా కూడా లేకున్నా మేమైతే దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది మాత్రం చేయాల్సిందే. అది దేవుని పిల్లలు కలిగి ఉండాల్సినటువంటి దప్పిక. పౌలు గారు తరచూ మేము ఉపవాసాలతో, దప్పికలతో, ఆకలితో అలమటించిపోయాం. అయినా
దేవుడిచ్చిన పరిశుద్ధమైన బాధ్యతను నెరవేర్చటంలో, దాన్ని తుదముట్టించటంలో ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుడు అలా చెప్పిన మాటను ఇలా చేసుకుంటూ పోవటం మనము కలిగి ఉండాల్సిన దప్పిక. ప్రతి చిన్న దానికో, పెద్ద దానికో, అయిన దానికో, కాని దానికో దేవుడి మాటల్ని తుంగలో తొక్కేసి ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే ఎవరం బాగుపడతాం? ఎవరం బాగుపడతాం? దేవుడి మాటలు తోసేసిన వారి జీవితాలు ఎప్పుడు ఎక్కడ చరిత్రలో బాగుపడినట్లు లేవు, బాగుపడవు కూడా. ఎన్ని తోసేస్తున్నావు ఆలోచన చేయండి. ప్రభు మనకు ఈ మాట ద్వారా చెప్తున్న మాట, మీరు కలిగి ఉండాల్సిన దప్పిక ఏంటయ్యా? ఆయన ఒక్కటే కాదు కలిగి ఉండాల్సిన దప్పిక, అందరం కలిగి ఉండాలి. అదే నీతి కొరకు దప్పిక. అదే నీతి అంటే దేవుడి ఆజ్ఞలను, న్యాయ విధులను నెరవేర్చాలి అన్నటువంటి నీతి. అలా నెరవేర్చే క్రమంలో ఆశ కలిగి ఉండటమే నీతి కొరకు ఆకలి తప్పులు. ఇక రెండవది ఏంటది? గుర్తుందా, మర్చిపోయారా? దేవుని పిల్లలు కలిగి ఉండాల్సినటువంటి రెండు ఉన్నాయి. ఒక దప్పిక కలిగి ఉండాలి, దప్పిక తీర్చాలని చెప్పా. అది ఎట్లటండి మర్చిపోకూడదు. మీరు అలర్ట్ గా ఉన్నారా లేదా అనేటటువంటి దానికి మధ్య మధ్యలో నేను అడుగుతూ ఉంటాను. మనం దేవుని పిల్లలను కలిగి ఉండాల్సిన దప్పిక ఏంటి, తీర్చాల్సిన దప్పిక ఏంటి? ఇప్పుడు కలిగి ఉండాల్సిన దప్పిక అర్థమైంది కదా, తీర్చాల్సిన దప్పిక ఏంటి అని అంటే చూద్దాం. ఎవరికి తీర్చాలి దప్పిక అనేది ఆలోచన చేస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టుతిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. ఈ ప్రపంచంలో ఎవరి దాహం తీర్చినా దేవుడు సిద్ధపరచిన లోకము రాదండోయ్. దేవుడు సిద్ధపరిచిన లోకము స్వతంత్రించుకోవాలంటే క్రీస్తు దాహం తీర్చాలట. ఆ రోజు నేను దప్పికొనుచున్నానని ప్రభు అనగానే చేదు చెరకని తెచ్చిచ్చినట్లు మనము కూడా ఆయన దాహం తీర్చడంలో సైనికుల్లాగా వ్యవహరిస్తున్నామా? చేదైన ఈ బ్రతుకులను ప్రభువుకి ఇచ్చి ఆయనకు అందిస్తున్నామా ఈ జీవితాల్ని, ఈ చెడిపోయిన జీవితాల్ని, బాధ్యత లేని జీవితాలని, దశ లేని జీవితాన్ని? ఒకసారి ఆలోచన చేయండి. ఆ సైనికులకు, చేదు చెరకను అందించిన సైనికులకు మనకి ఏముంది డిఫరెన్స్ అనేది? అందుకే నేను దప్పికొన్నాను ఇది ఇచ్చారంటే అప్పుడు నీతిమంతులు అంటున్న మాట 37వ వచనం, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని ఉండట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి అని అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్తిరి గనక నాకు చేస్తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్ను. అంటే మీకేం అర్థమైంది అంటే, ఇప్పుడు ఎవరికి దాహం తీర్చాలి? యేసుప్రభుకు దాహం తీర్చాలంటే ప్రభు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాము అనేటటువంటి ఆ మీమాంస మనకేం అక్కర్లా. ఎవరికి తీరిస్తే ప్రభుకు తీర్చినట్టండి? ఎవరికి తీరిస్తేనటండి? మిక్కిలి అల్పులైన సహోదరులకు తీరిస్తే ప్రభుకు తీర్చినట్టు. ఇక్కడ క్లారిటీగా చెప్పాలంటే నా సహోదరులు అన్నారు. క్రీస్తుకు సహోదరులు అంటే ఎవరవుతారు? క్రీస్తుకు సహోదరులు, క్రీస్తుకు సహోదరులు అంటే ఎవరవుతారు? ఎవరిని అనొచ్చు సహోదరులు అంటే? మరియమ్మ తల్లికి యేసుప్రభు తర్వాత పుట్టినటువంటి వాళ్ళనే, లేకపోతే ఏంటి అర్థం? ఆయన చిత్తం చొప్పున జరిగించారు. రైట్, ఒకసారి చూద్దాం. వెరీ గుడ్ అన్న. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు చూడండి.
మత్తయి సువార్త 12:49-50 వచనాలు తన చూడగలిగితే శిష్యులకు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. రైట్. ఇక్కడ గమనించండి, పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చేటటువంటి క్రమంలో మోస్ట్లీ అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలు పక్కన పెట్టండి, జనరల్ గా ఎవరు ముందుంటారు? సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం చూద్దాం. దేవుడి విశ్వాస గృహమునకు చేరిన వారిలో 2 కేటర్లు ఉన్నాయి. ఒకటి విశ్వాసులు, 2 సేవకులు. వీళ్ళు ఇరువురిలో కూడా తండ్రి చిత్తము చొప్పున జరిగించటానికి జనరల్ గా ముందు ఎవరు ఉంటారు? విశ్వాసుల, సేవకుల? సేవకుల్లా. సేవకులే, నో డౌట్ అట్ ఆల్. నేను చెప్తున్నది ఇప్పుడు జరుగుతున్న విషయం కాదు. ఇప్పుడు రివర్స్ ఉంది చాలా వరకు. సేవకులు ఎవరు కూడా అంత మాదిరి కలిగి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడట్లా. అంతా డబ్బు 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 అన్నటువంటి పరిస్థితి. గుండె లబ్బు డబ్బు అని కొట్టుకోవట్లేదంట. సేవకుల గుండెలు కూడా డబ్బు డబ్బు అని కొట్టుకుంటున్నాయంట. కాబట్టి అట్లాగా పడి దాని సిరి వెంట పరిగెడుతున్నటువంటి బ్రతుకులు ఎంతో మంది జీవితాలు నేను నా 25 ఏళ్ల సేవా జీవితంలో కూడా ఎంతో మంది చూశాను. మీరు చూసుంటారు. అడుగు తిరిగి డబ్బుల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులకు వచ్చే ఉంటారు. అలాంటి వాళ్ళ విషయం జరుగుతున్నటువంటి వాటి విషయం కాదు. జనరల్లీ వాస్తవంగా ఆలోచన చేస్తే 100% దైవజనులే మోడల్గా ఉండాలి. వాళ్ళే ఎక్కువ పాటించాలి. కాబట్టి దేవుడి పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున జరిగించేటటువంటి వాళ్ళలో ఎవరైతే విశ్వాసులలో ఉన్నారో, ఎవరైతే దైవజనులలో ఉన్నారో, వాళ్ళ కోసం వాళ్ళు కలిగి ఉన్న ఆకలి, వాళ్ళు కలిగి ఉన్న దాహాన్ని తీర్చాలి. అంటే మాకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. నేనేమన్నా మీకు భోజనం పంపించమని చెప్తున్నా అనుకున్నారా? కాదు కాదు. దేవుడు నీతి కార్యాలు వాళ్ళు జరిగిస్తూ ఉంటే ఆ జరిగించటానికి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయటానికి సహకారం అందించాలి. అదే మనం గల్తీలు రాసిన పత్రికలు ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా, ఏమని? 6వ వచనం చదవండి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. చూడండి, మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వలను అని అంటే దాని అర్థం ఏంటంటే కింద ఫుట్ నోట్లో ఒకటి ఉంది. సమస్త చెప్పండమ్మా, చదవండి. లేక వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను. సద్విషయాల్లో అంటే ఇప్పుడు మనం మేము జీసస్ రైచస్ మినిస్ట్రీస్ యొక్క 12th యానివర్సరీ జరుగుతుంది ఏప్రిల్ మాసంలో చివరి 4 రోజులు. అది సద్విషయం కదా. ఈ సద్విషయంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎన్నో మంచి మంచి విషయాలు, వ్యక్తిత్వ నిర్మాణం కొరకైన విషయాలు, సక్రియల కొరకైన విషయాలు, నిజ జీవనం వైపు వడివడిగా అడుగులు వేసేటటువంటి కార్యక్రమాలు, పగటి తరగతులు, రాత్రి తరగతులు, దైవజనులు పిలిపించటము, వచ్చిన వాళ్ళకి భోజనాలు, పబ్లిసిటీ, అన్ని మొత్తం అందరికీ సద్విషయాలు. ఇవన్నీ వీటిలో పాలిభాగస్థులమయ్యేటటువంటి రీతిగా వాళ్ళ దప్పిక తీర్చాలి. నేను మీతో చాలాసార్లు చెప్పాను, 12 పాటలు రెడీగా ఉన్నాయి స్టాక్. పాటలు రిలీజ్ చేయటానికి కుదరటంలా. కారణం ఏంటి అంటే దైవజనులకు వాళ్ళ దప్పిక తీర్చేటటువంటి, అంటే ఆత్మీయమైనటువంటి సంఘ క్షేమాభివృద్ధి కొరకైనటువంటి ఈ అవసరతలు, అక్కర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయటానికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా చిరకనిచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు. చేదు చిరకను, యేసుప్రభువుకు చేదు చిరకను ఇచ్చినట్టు దేవుడి కోసం నికార్సుగా పనిచేస్తున్న దైవజనులకు కూడా సపోర్ట్ తక్కువైపోయినటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు పనులు చేయలేకపోతున్నారు. నేను అనుకుంటే 3 నెలలకు ఒకటి మంచి పుస్తకం నేను రిలీజ్ చేయగలను. 3 నెలలకు ఒకటి మంచి చక్కనైన పుస్తకం
ఆ, క్రైస్తవ సమాజానికి, దేవుని పిల్లలైన నా తరం వారికి నేను ఉన్నతంగా సేవ చేయటానికి పుస్తకాలు రాయగలను, పాటలు రాయగలను, ఎన్నో కార్యక్రమాలు చేయగలను. ఎన్నెన్నో మనసులో ఈ మెదులుతున్నాయి. కానీ సపోర్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళు లేనంత వరకు ప్రభువుకు చిరక దొరికినట్టు మాకు కూడా చిరక దొరికిన పరిస్థితులే, చేదు చిరక దొరికిన పరిస్థితులే ఉంటాయి. కనుక గుర్తుపెట్టుకోవాల్సింది, తీర్చవలసిన దాహం ఎప్పుడైతే స్వచ్ఛమైన సేవ జరుగుతున్నటువంటి దైవజనులకు, ఒకవేళ మీ ఆత్మీయ తండ్రులకు ఎవరైతే ఉన్నారో మీ సంఘాలు మిమ్మల్ని స్వార్థరహితంగా పోషించి ఎదిగించాలనే తపనతో వాళ్ళ సొంత సంతోషాలను, ఆనందాలను ఎన్నింటినో పోగొట్టుకుని మీకోసమే గురి కలిగి బతుకుతున్నటువంటి వాళ్ళకి దయచేసి చేదు చిరకనివ్వకండి. 100% వాళ్ళ దాహం తెచ్చండి. ఎన్నో కార్యక్రమాలు చేయాలని తపనతో బతుకుతూ ఉంటారు. దానికి మనం సపోర్టెడ్గా ఉండకపోతే ఖచ్చితంగా ఆ రోజు ప్రభువుకు చేదు చిరకనిచ్చిన వాళ్ళ జాబితాలని మనం ఉంటాం. ఎప్పుడు ఉండకూడదు. కనుక ప్రియులారా, ఇదండి. ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దాహం కలిగి ఉండాల్సిన దాహం లేక, తీర్చాల్సిన దాహం తీర్చక ఉంటే మాత్రం మనం 100% పరలోకం అసలు చేరలేం. ఇది ఎవరు చెప్తున్న మాట తెలుసండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూద్దాం. ఆఖరిగా 6వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫా ఒమేగా, అనగా ఆది అంతమునై ఉన్నవాడను. దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. ఈ ఉచితంగా అనగానే మనకు రిలాక్సేషన్ వచ్చేస్తుంది. అమ్మయ్య, ఫ్రీ కదా, ఏం చేయాల్సిన పని లేదనుకుంటాం కదా, అనిపిస్తుంది లేదండి ఇట్లా చెప్పగానే. కానీ వెంటనే దేవుడు ఏమన్నాడు అనేది మర్చిపోతాం. పక్కనే ఏమన్నాడు చదవండి. పక్కనే ఏమన్నాడు 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఇదేంటిది మళ్ళీ ఉచితం అంటాడు. పక్కనే పైన ఏమో ఉచితం అన్నాడు, కిందికి వస్తే ఏమన్నాడండి, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. అయితే జీవజలము ధైర్యంగా అడగటానికి దేవుణ్ణి మన దగ్గర ఏముండాలంటే, నీతిని నెరవేర్చాలన్న తపనతో ఏం జరిగినా సిద్ధమే అన్నటువంటి రీతిగా ఆశ కలిగి ఉంటే అప్పుడు నీకు నాకు జీవజలం వస్తుంది. ఎవడికి పడితే వాడికి వస్తుంది ఏంటి? మనం ఇప్పటిదాకా 2 రకాల వాటర్లే విన్నాం. ఏంటి? ఒకటి జనరల్ వాటరు, 2 మినరల్ వాటరు. అంతేనా ఏమండి? ఒకటి జనరల్ వాటరు, 2 మినరల్ వాటర్. కానీ దేవుడు చెప్తున్న వాటర్ ఏంటనుకుంటున్నారు? ఎటర్నల్ వాటర్ కదా, జీవజలం. కాబట్టి అది రావాలి అని అంటే జీవితంలో జనరల్ వాటర్ లేకపోయినా, మినరల్ వాటర్ లేకపోయినా, ఆ ఎటర్నల్ వాటర్ కోసం దాన్ని మనం తాగటానికి సిద్ధపడాలి, పోరాటం చేయాలి, త్యాగాలు చేయాలి, ఆదర్శంగా నిలవాలి. అదే ప్రభువు సిలువ మీద పలికినటువంటి 5వ మాటలోని సారాంశం. దప్పిగొనుచున్నాను. అర్థమైందండి? ఈ పాఠం విషయంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సబ్మిట్ చేసుకోండి.